వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు, స్వాగత సమితి అధ్యక్షులు మాననీయ శ్రీ పద్మశ్రీ ఆచార్య ఎల్లా వెంకటేశ్వరరావు గారు, ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి మృదంగ విద్వాంసులు. మృదంగం అనగానే ఎల్లా వెంకటేశ్వరరావు గారి పేరు గుర్తొస్తూ ఉంటుంది. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన పండితులుగా వారు ఉన్నారు. 62 సంవత్సరాల నుంచి వారు కచేరీలు చేస్తూ నేటికి సుమారుగా 27,000 కచేరీలను పూర్తి చేసినటువంటి సంగీత విద్వాంసుల వారు. ప్రముఖమైనటువంటి రాష్ట్రపతుల చేత, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేత బహుమానాలను, పురస్కారాలను, బిరుదులను పొందినటువంటి వ్యక్తి. 70 వరకు దేశ విదేశాలన్నింటినీ కూడా పర్యటన చేసి కచేరీలు ఇచ్చారు. 24 అంతర్జాతీయమైనటువంటి బహుమతులను పొందారు. 48 వరకు జాతీయ అవార్డులను పొందారు. 36 గంటల పాటు నిరంతర మృదంగ వాద్యం చేస్తూ గిన్నీస్ బుక్ రికార్డును సాధించినటువంటి వ్యక్తి. మానసిక వికలాంగులకు సంగీత కచేరీ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి సంగీత విద్వాంసుల వారు ఈరోజు స్వాగత సమితికి అధ్యక్షులుగా ఉంటూ స్వాగత వచనాలు పలుకుతూ మనందరికీ ఆశీఫ్ ప్రసంగం చేస్తారు. వారు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారు సిరివెన్నెల మాననీయ శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. తన పాటల చేత జగత్తుకంతటికీ కూడా వెన్నెల కురిపిస్తున్నటువంటి వ్యక్తి. బహుభాషా కోవిదులు. నేటి వరకు 3,000 పాటలను రచించారు. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల, హిందీ భాషలలో పండితులు వారు. 10 వరకు నంది అవార్డులను పొందినటువంటి వ్యక్తి. ఇంకా అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వ అధికారుల చేత, విదేశాలలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల చేత 50 వరకు అవార్డులను పొందినటువంటి వ్యక్తి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తర్వాత ఈనాడు సినీ ప్రపంచంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయము, ధర్మము ఇంకా సంగీత గీతాల రూపంలో విరాజిల్లుతున్నది అంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పేరు ముందు చెప్పుకుని ఆ తర్వాత వేరెవరి పేరైనా చెప్పాలి. అలాంటి మాన్యశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయటం ఎంతో ముదావహమైనటువంటి విషయం. మన ఈ కార్యక్రమంలో మార్గదర్శనం చేసేటువంటి వారు మాన్యశ్రీ సురేష్ జోషిజీ. భయ్యాజీ జోషిగా లోక ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. అఖిల భారత సేవా ప్రముఖగా 1,00,000 పైగా సేవా కార్యక్రమాలను సమన్వయం చేశారు. అఖిల భారత సహ కార్యవాహగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కార్యవాహగా అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అంటాం, ఆ విధమైనటువంటి బాధ్యతలను నిర్వహిస్తూ అనేక విదేశాలు కూడా పర్యటన చేసి సమస్త సమాజానికి మార్గదర్శనం చేస్తున్నటువంటి వ్యక్తి మాననీయ భయ్యాజీ జోషి. ఈరోజు మన ఈ కార్యక్రమంలో వారు మనకి ప్రధానంగా మార్గదర్శనం చేస్తారు. మాననీయ శ్రీ పేట వెంకటేశ్వరరావుజీ సూపరింటెండెంట్ ఇంజనీర్గా రిటైర్ అయినారు. పశ్చిమాంధ్ర ప్రాంతానికి, తెలంగాణ రాయలసీమ జిల్లాని పశ్చిమాంధ్ర ప్రాంతం అంటాం, ఈ ప్రాంతానికి మాననీయ సంఘచాలకులుగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వ్యక్తిగత గీతం ఉంటుంది. నాది అన్నది ఏది లేదు, ఉన్నదంతా నీదే నీదే. ఇదం నమమా భారతాంబ, ఇదం నమమా. నాది అన్నది ఏది లేదు, ఉన్నదంతా నీదే నీదే. ఇదం నమమా భారతాంబ, ఇదం నమమా. వైరి గుండెల చీల్చి చెండిన వీరపుత్రుల బడసినావు. త్యాగధనమున తరువులైన ఋషుల మునులను పెంచినావు. వారి ఆశయ పథమునెంచి వారి వారసులై నిలిచి
వారి ఆశయ పథము నుంచి వారి వారసులయ్యి నిలిచి పుణ్యఫలమున నీదు పుత్రుడా నా పుణ్యఫలమున నీదు పుత్రుడా చేరినాను చరణములకడ ఇదం నమమా భారతాంబ ఇదం నమమా నాది అన్నది ఏది లేదు ఉన్నదంతా నీదే నీదే ఇదం నమమా భారతాంబ ఇదం నమమా సూర్యగమనము యముని మనమును మార్చివేసిరి పుణ్యసతులు ఉగ్గు పాలన కార్యసిద్ధిని రంగరించిరి మాతృమూర్తులు వారి తనువు అణువు నేనై వారి వైభవ కీర్తి పదమై వారి తనువు అణువు నేనై వారి వైభవ కీర్తి పదమై ఎన్ని జన్మలకైనా గాని ఎన్ని జన్మలకైనా గాని నీదు పాదము విడువ జననీ ఇదం నమమా భారతాంబ ఇదం నమమా నాది అన్నది ఏది లేదు ఉన్నదంతా నీదే నీదే ఇదం నమమా భారతాంబ ఇదం నమమా మోక్షమును కాంక్షించబోను స్వార్థ చింతల పాలుగాను జడమైన బ్రతుకున జీవితాంతము రాతినైతే ఏమి ఫలము నీదు పాదము కందకుండగా నిముషాన వాడిన సుమమే చాలు నీదు పాదము కందకుండగా నిముషాన వాడిన సుమమే చాలు కోట్ల బిడ్డల కల్పవల్లి కోట్ల బిడ్డల కల్పవల్లి కోరి అర్పించెదను తల్లి ఇదం నమమా భారతాంబ ఇదం నమమా నాది అన్నది ఏది లేదు ఉన్నదంతా నీదే నీదే ఇదం నమమా భారతాంబ ఇదం నమమా ఇదం నమమా ఇదం నమమా ఇదం నమమా. తమ స్వాగత పలుకులు పలకవలసిందిగా డాక్టర్ పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారిని కోరుచున్నాము. వేదికను అలంకరించిన భయాజీ జోషి గారికి నమస్కారాలు. ప్రముఖ సినీ గేయ రచన కవీశ్వరులు శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నమస్కారం. అట్లాగే పశ్చిమ ఘోష్ ఇది ప్యాట్ వెంకటేశ్వరరావు గారికి అధ్యక్షుల వారికి నమస్కారాలు. ఈనాటి కార్యక్రమంలో విశిష్టాతిథులుగా విచ్చేసిన వారు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు, వివేక్ గారు, దిల్ రాజు గారు వచ్చారో తెలీదు,
ఈగ సాంబయ్య గారు, గుడ్ల పరమేశ్వర్ గారు, ఏమగడ్డ రామస్వామి, శ్రీమతి నీరజ, భార్గవ శర్మ గారు, విఆర్కే రావు, ఎస్ఎస్ సురేష్, కిషోర్ రాఠీ, వేద ప్రకాష్ స్వరూప్, అరవింద్ శ్రీమల్, కళాకృష్ణ గారు, షాబాద్ జానకిరాములు, సారాడ బ్రదర్స్, కంకర్ మనోహర్ రెడ్డి గారు, మధుర శ్రీధర్ రెడ్డి గారు, జి యోగానంద్. వీరే కాకుండా వారందరికీ నమస్కారాలు చెబుతూ, పాత్రికేయ మిత్రులకు నమస్కారం, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు చెబుతూ, ఈనాటి ఈ కార్యక్రమం చూస్తుంటే మనం ఈ విధమైనటువంటి క్రమశిక్షణతో స్వయం సేవక్ సంస్థ వారికి వారు నేర్చుకుంటూ సాధన చేసి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇచ్చినందుకు వారికి నా అభినందనలు. ప్రారంభంలో సముద్ర ఘోషలాగా వాయించారు. హంసధ్వని రాగం, కేదార్, తిలంగ్, శివరంజని, ఈ విధమైనటువంటి రాగాల్లో అనేక రచనలు వారు చక్కగా వాయించారు. మేము ఇక్కడికి నేను రాకపోయి ఉంటే ఇది కోల్పోయేవాడిని. ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమం చూడటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. జోషి గారికి చెప్తున్నాను, క్రమశిక్షణకి మారు పేరు. వారు వాయిస్తూ వివిధ భంగిమలలో స్వస్తిక్, చక్రం, చివరిగా సూర్యకిరణాల్లాగా వాళ్ళు ఎంతో క్రమశిక్షణగా, క్రమబద్ధంగా, శృతి లయలతో చక్కటి కార్యక్రమం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరినీ నేను మనసారా అభినందిస్తున్నాను. మామూలుగా పెరేడ్ గ్రౌండ్స్లో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు స్వాతంత్ర దినం అప్పుడు, అట్లాగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ పోలీస్ బ్యాండ్ అని మనం చూస్తుంటాం, వింటుంటాం. దానికి భిన్నంగా మన సంగీతానికి అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. ప్రపంచ దేశాల్లో మన భారతీయ సంగీతానికి ఉన్న గౌరవం, శాస్త్రీయత ఏ సంగీతానికి లేదు. అన్ని సంగీతాలు గొప్పవే, మనం ఎప్పుడూ దాన్ని కించపరచం. దీంట్లో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రాగం ఉంటుంది భారతదేశంలో. ఇది ఏనాడో నిర్దేశింపబడింది. ఉదయ రాగం అంటారు, ఉదయ రవిచంద్రిక అంటారు, భూపాల్ అంటాం. ఈ సమయంలో వాయించవలసింది రాగం ఉంటుంది. అట్లాగే నిత్య జీవితంలో మన పల్లెటూళ్ళలో చూస్తుంటాం. మా నాయనమ్మ గారు పాడుతుండేది, ఆమె చెరుగుతూ ఒక పాట పాడుతుండేది. తెల్లవారుజామున మేలుకులు పాటతోటి ఆమె మొదలుపెట్టేది ఆమె కార్యక్రమం. మళ్ళీ రాత్రి పవళింపు సేవ వరకు. ఆ విధమైనటువంటి మన నిజ జీవితంలో సంగీతం ఒక భాగం, ఒక అవయవం. లయ, ఇంత లయబద్ధంగా మీరు మార్చింగ్ చేయటం కానీ, వాయించటం కానీ. లయ అంటే ఏమిటంటే మన గుండె చప్పుడు.
ఆ గుండె చప్పుడు చక్కగా కరెక్ట్గా ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ఇట్లా నాదం అంటే శృతి, శ్వాస నిశ్వాసలు, ఇవి శృతి, ఇవన్నీ అనుసంధానం చేస్తే మనిషి పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. ఈ రోజున ఇంతటి మహోన్నతమైనటువంటి చక్కటి కార్యక్రమం మీరందరూ ఇచ్చేసి తిలకించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సంగీతం పట్ల, ఈ సంస్థ పట్ల మీకు ఉన్న ఆదరణ, అనురాగం, అనుభూతి, గౌరవం చాలా అద్భుతం. ఎక్కడా అసలు అపస్వరం అనేది లేకుండా ఎంతమంది కలిసి వాయించటం చాలా కష్టం. అందులో వీళ్ళకి ఎవరు గురువు లేరు. స్వయం సేవక్ అంటే స్వయంగానే వాళ్ళు నేర్చుకోవటం, వాళ్ళు సాధన చేయటం, వాయించటం. అది ఆ సంగీతం వాయిస్తూ చక్కగా ఒక మార్చింగ్ చేస్తూ చూడండి, లైన్ ఎక్కడ తప్పలేదు. క్రమశిక్షణ అంటే ఇదే. ఇలాంటి క్రమశిక్షణ ప్రతి స్కూల్లోనూ, ప్రతి కాలేజీలోనూ, ప్రతి విశ్వవిద్యాలయంలో ఉండాలి. ఆ క్రమశిక్షణ ఉన్నప్పుడు చక్కటి చదువు, దేశభక్తి, తల్లిదండ్రుల మీద గౌరవం, గురువుగారి మీద ఒక పూజనీయ అభిప్రాయం, అవి వచ్చినప్పుడు మనం రోజు చూస్తున్న సంఘటనలు ఏవి జరగవు. మన భావాలు మారాలి. మన సంస్కృతి అద్భుతమైనటువంటి సంస్కృతి, భారతీయ సంస్కృతి. దానికి సంగీతానికి, సాహిత్యానికి, మన వేదాలకు ప్రపంచ దేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇప్పుడు సిరివెన్నెల గారు కానీ, గజల్ శ్రీనివాస్ గారు కానీ, కళాకృష్ణ గారు కానీ, ఇంకా విద్వాంసులు చాలామంది ఉన్నారు. విదేశాలు వెళ్ళినప్పుడు మన సంగీతం గురించి, మన సంస్కృతి గురించి, మన కుటుంబ వ్యవస్థ గురించి, వివాహాలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో ఆనందంగా మనల్ని అభినందిస్తుంటారు. మన భారతీయ సంగీతం గురించి వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయిలో పొగిడినప్పుడు నాకు అనిపిస్తుంది, నేను భారతీయుడిగా పుట్టినందుకు నా జన్మ ధన్యమైందని. ఆనంద బాష్పాలు వస్తుంటాయి. భాష వేరైనా, మతం వేరైనా, మనం భారతీయులు. ఈ భారతీయత సంస్కృతిని అత్యద్భుతంగా అనేక సంవత్సరాలుగా దాన్ని పరిరక్షిస్తూ ఈ సంస్థ స్వయం సేవక సంస్థ వారు చేస్తున్న కృషికి మరందరం కూడా తల వంచి నమస్కారం పెడతాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ, మీరు చాలా అద్భుతంగా చక్కటి ప్రదర్శన ఇచ్చినందుకు భారతమాత మిమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తుంది. మన దేశానికి మీరు అందరూ ప్రతిష్టగా తీసుకొచ్చి, మీరందరూ కూడా యువతరానికి ఆదర్శంగా ఉండాలని, యువకులందరూ కూడా ఇటువంటి క్రమశిక్షణలో వారి విద్య నేర్చుకోవాలని, మనిషి సమైక్యత, ప్రేమ తత్వం అవలంబించుకోవాలి. మనకి హింసలొద్దు. మన భారతదేశానికి హింస ఎప్పుడు లేదు. అహింసతో ఉండాలి. మన గాంధీ గారు చెప్పింది అదే. పెద్దలు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, వారందరూ చెప్పిన మాట అదే. మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి, సోదరభావంతో ఉండాలి. నిజంగా అద్భుతమైనటువంటి ఈ వాద్య గోష్ఠి, ఈ వాద్య బృందం మీరందరూ వాయించినందుకు
నేను మీ అందరికీ కూడా శుభాభినందనలు చెబుతూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మాన్యులు శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని తమ సందేశం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. శ్రీ గురుభ్యో నమః. सरकार्यवाह मान्यवर श्री भैयाजी जोशी जी, गुरुतुल्युलु श्री एल्ला वेंकटेश्वरराव, माननीय प्रांत संचालक वेंकटेश्वरराव, स्वागत समितिलोनि सभ्युलैनटुवंटि आप्तमित्र मंडली, ఈ మహత్తరమైన సమావేశాన్ని చూడడానికి వచ్చినటువంటి వీక్షక జన బంధువులు, స్వయం సేవక బంధువులారా, ఈ రోజుని ఇక్కడ ఈ ఘోష్ బృందం ద్వారా మనం చూసిన ఒక అద్భుత దృశ్యం, మనం విన్నది చూసింది, దీని వెనకాల ఇలాంటి కార్యక్రమాలు ఆల్మోస్ట్ ప్రతి సంస్థలోనూ, సైన్యంలో కానివ్వండి, ఇందాక వెంకటేశ్వరరావు చెప్పినట్టు చాలా సంస్థల్లో చాలాసార్లు దాదాపు ఎంత గొప్పగాను ఇంతకన్నా కూడా గొప్పగా కూడా చూసే ఉండుంటాం, వినే ఉండుంటాం. ఇక్కడ ఉన్న ఏ ఒక్కరూ కూడా వృత్తి నైపుణ్యం ఉన్నటువంటి ఆ కళారంగాలు చెందిన వాళ్ళు కారు. ఎవరి వ్యక్తిగత జీవితాన్ని వారు జీవిస్తూ ఇవాళ ఒక వ్యవస్థగా వాళ్ళు మనకు కనిపించినటువంటి ఒక సంవిధానాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇక్కడ మనం చూసింది కేవలము క్రమశిక్షణ కాదు, కేవలము వృత్తి నైపుణ్యము కాదు, కేవలము విద్యా ప్రదర్శన కాదు, వీటన్నిటికీ మించిన ఇంకేదో హృదయంలో నుంచి ఇంకేదో దృక్కోణం ఆవిష్కరించబడుతుంది. ఆ చిన్న తేడా పేరే భారతీయ సనాతన ధర్మ తాత్విక దృష్టి. ఈ భారతీయ సనాతన తాత్విక ధర్మ దృష్టి నుంచి ఏర్పడింది ఈ రాష్ట్రీయ స్వయం సేవక అనేటువంటి ఒక మహా వ్యవస్థ, మహా సంస్థ. చరిత్రకందని కాలం నుంచి విశ్వగురువుగా విలసిల్లినటువంటి ఈ మహాద్భుతమైన సంస్కృతికి ప్రచోదకులై నడిపించిన అనేక మంది మహర్షుల ద్రష్టల కోవలోకి చెందిన పరమ పూజ్య డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ గారి ఆలోచనలో నుంచి 1925లో పుట్టిన ఈ సంస్థ ఈరోజు భారతదేశం అంతట్లోనూ ఎన్ని విధాలుగా త్రైవిక్రమంగా ఎదిగి విస్తరించింది. ఈ దేశ పటాన్ని మాత్రమే కాక ప్రపంచ చరిత్రని ఏ విధంగా ప్రభావితం చేసింది. ఇది ఒక వ్యక్తి ఆలోచన నుంచి వ్యక్తి ద్వారా పుట్టిన ఒక చిన్న బిందువు ఇది మహాసింధుగా ఎలా మారింది గమనిస్తే ఇవాళ మనం చూసిన ఈ మహాద్భుత దృశ్యంలో మరో దృక్కోణం ఆవిష్కరించబడుతుంది. వ్యక్తి సమాజాన్ని విస్మరిస్తే సమాజం అరాచకంగా తయారవుతుంది. సమాజం వ్యక్తిని విస్మరిస్తే అయోమయంలో పడి పునాది లేని సౌధం అవుతుంది. ఈ రెండిటికి మధ్య సరైనటువంటి అనుసంధానాన్ని మూలాల్లోకి వెళ్ళి సమూలంగా పరిశీలించి వ్యక్తిగా ఉంటూ సమాజంలో ఒక భాగంగా తనంతాను అర్పించుకోగలగటం అనేటువంటి ఒక మహత్తర సదాశయంతో ఒక భవితవ్య భవనాన్ని ఊహించిన ఆ మహాద్రష్ట సంకల్పంతో పుట్టినటువంటి ఈ వ్యవస్థ ఎన్ని విధాలుగా విస్తరించిందో మీకు తెలుసు. భారతీయ సనాతన ధర్మం అంటే ఒక దేశానికి కానీ, ఒక జాతికి కానీ, ఒక సంఘానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ పరిమితమైనది కాదు. భారతీయత అంటే మానవీయత. ఇది ప్రపంచంలోని ప్రతి దేశము, ప్రతి దేశ తాత్వికులు గుర్తించిన సత్యమే. ఈ భారతీయత అనేటువంటి ఒకానొక ఉద్దేశ్యమే లేకపోయినట్లయితే
ఈ సరిహద్దులుగా మాత్రమే పరిమితమైన భూఖండాన్ని పూజించటం లేదు. దేవశాంతి, అంతరిక్ష శాంతి, ఆపశాంతి అంటూ విశ్వశాంతిని కోరుకున్న వసుధైక కుటుంబకం అనేటువంటి ఒక భావనకి సంబంధించి ఎందుకు ఈ పురాప్రాభవం ఈనాడు పతనోన్ముఖంగా తనను తాను స్వీయ విస్మృతిలోకి ఎందుకు పడింది అని ఒక ఆలోచన, తపన డాక్టర్ జీని మేల్కొల్పి వ్యక్తి ద్వారా సమష్టి, వ్యష్టి ద్వారా సమష్టి నిర్మాణం జరగాలి. అప్పుడు ఒక ఆరోగ్యకరమైన అందమైన భవనం ఉంటుంది. సమాజంలోని ప్రతి వ్యక్తి తాను వ్యక్తిగా పరిపూర్ణుడిగా ఉంటూ సామాజికుడిగా పరిపూర్ణుడిగా ఉంటేనే తాత్వికుడిగా కూడా పరిపూర్ణుడవుతాడు. అప్పుడే మానవ జీవనానికి అర్థం సిద్ధిస్తుంది. ఆయన సృష్టిలో స్థాపించిన ఈ విషయం మనకి ఈరోజు మామూలు నాలాంటి మీలాంటి మామూలు వ్యక్తుల మధ్య ఇది ఒక అత్యద్భుతమైన వెంకటేశ్వరరావును కూడా అబ్బురపరిచిన ఒక అద్భుతమైనటువంటి వాద్య సమ్మేళనంగా అనిపించేటట్టు, నిజానికి ఇది ఒక గొప్ప సైన్యం చేస్తున్న కవాతులో ఉంది. మామూలు పౌరులు కానీ నిజంగా సంఘ స్వయం సేవకులు తలుచుకుంటే ఒక దేశాన్ని కాదు కొన్ని వందల దేశాలకు సరిపోయేంత సైన్యానిగా కూడా పనిచేయగలుగుతారు. దానికి కారణం ఈ రకమైనటువంటి భారతీయ ఆత్మని జాగృతం చెయ్యటమే. ఈ మహత్తరమైన కళ్యాణ గడియలో నేను భారతీయుణ్ణి అని ప్రకటించుకోవటానికి నా వైయక్తిక, సామాజిక, తాత్విక జీవన శైలిని, చింతనని మలిచింది నా బాల్యం నుంచి ఈ మహావ్యవస్థ అని ప్రకటించుకోవటానికి ఈ సంస్థ అదొక సంస్థగా గుర్తించబడకుండా అందరం తాము భారతీయులమే, ఈ దేశ ప్రజలమే కాదు ప్రపంచంలో అందరూ ఉండే భారతీయులు అంటే మనిషికి పేరు, రంగు, రుచి, ఆహారం ఏమైనా వేరు కావచ్చు. మౌలికంగా నేను మనిషిని అనుకుంటే అతనిలోని భారతీయత ఉన్నది, అతనిలోని ఋషిత్వం ఉన్నది. ఆ స్థాయి దాకా ప్రపంచాన్ని నడిపించే దిశలో ప్రయాణం చేస్తున్న ఈ సంస్థకు అభివాదాలు చేస్తూ ఆ మహనీయుడిని మరోసారి స్మరిస్తూ ధ్వజ ప్రణామం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మాన్య శ్రీ భయ్యాజీ, మాన్య సర్కార్వాజీ మాట్లాడాల్సింది కోరుతున్నాను. आज के इस सार्वजनिक समारोह के मुख्य अतिथि सन्माननीय श्री वेंतल सीताराम शास्त्री जी, स्वागताध्यक्ष सन्माननीय एल्ला वेंकटेश्वर राव जी, इस प्रांत के प्रांत संघचालक मान्यवर पेटा वेंकटेश्वर राव जी, राष्ट्रीय स्वयंसेवक संघ के निमंत्रण पर यहाँ पर उपस्थित समस्त सज्जन वृंद, माताएं, बहनों, बंधुओं, प्रसार माध्यम के बंधुओं, शिविरार्थी स्वयंसेवक बंधुगण, इस शिविर के समारोह कार्यक्रम में आप सभी यहाँ पर इतनी बड़ी संख्या में उपस्थित है, ये दृश्य ही हम सबको आनंद प्रदान करता है। शिविरार्थी बंधुओं ने यहाँ पर अभी आप सबके सामने कुछ प्रदर्शन प्रस्तुत किया है। हम सब जानते हैं कि राष्ट्रीय स्वयंसेवक संघ ऐसे बैंड प्रशिक्षण देने वाला संगठन तो नहीं है, परंतु श्रेष्ठ प्रकार का मनोभाव, मन पर होने वाले गहराई के एक संस्कार, और एक शरीर के अंदर एक उत्तेजना और एक पुरुषार्थ का जागरण करने वाला साधन, इस रूप में
यह घोष दल अपने भारत की प्राचीन परंपरा से अपने समाज जीवन में एक स्थान प्राप्त करता आया है। यहां बैठे हुए सब सामान्य स्वयंसेवक इसका प्रशिक्षण करते हुए हम सबके सामने कुछ प्रस्तुति की है। आज भारत में सेना का बैंड होता है, पुलिस का बैंड होता है, नेवी का होता है, परंतु किसी स्वयंसेवी संगठन का इस प्रकार का वाद्यवृंद शायद दुनिया भर में कहीं पर नहीं होगा। सेना के, पुलिस के जो वाद्यवृंद होते हैं वह सारे अन्य अन्य देशों से आई हुई रचनाओं का वादन करते हैं। यहां पर संघ ने भारतीय संगीत को सामने रखते हुए इन प्रकार की सब रचनाओं को एक तैयार किया है। इसलिए यहां पर जो वादन हुआ उसमें अधिकतम रचनाएं, अधिकतम वाद्य, अधिकतम वादन यह भारतीय संगीत के आधार पर हुआ है। मैं समझता हूं कि यह भी एक संघ ने किया हुआ एक अभिनव अद्भुत प्रयोग है। समय समय पर होने वाले अन्य अन्य कार्यक्रमों के द्वारा हम सब लोग संघ के कार्य से भली भांति परिचित है। अगर आज किसी बात की आवश्यकता है तो इस देश में रहने वाला, इस देश को अपना देश मानने वाला, इस भूमि को अपनी मातृभूमि मानने वाला समाज संगठित होकर, जागरूक होकर, सामर्थ्य संपन्न होकर खड़ा होना, यह एक आज की परिस्थिति की मांग है। जब हम सामर्थ्य संपन्न होने की बात करते हैं तो यह एक सकारात्मक चिंतन है, सकारात्मक सोच है। भारतीय चिंतन, हिंदू चिंतन, यह हमेशा ही सारे विश्व के कल्याण की कामना करने वाला चिंतन रहा है। हमने कभी भी संकुचित दायरे में एक समूह विशेष के बारे में नहीं सोचा। हमारे तो ऋषि मुनियों ने, मनीषियों ने विश्व के कल्याण की कामना करते हुए ही एक श्रेष्ठ मूल्यों का यहां पर विकास किया है। और इसलिए हिंदू समाज का सामर्थ्य संपन्न होना केवल भारत के लिए नहीं तो सारे विश्व के लिए भी एक अनिवार्य बात है। स्वामी विवेकानंद की सार्धशती का यह वर्ष चल रहा है। उनके विचारों का हम स्मरण करते हैं। वो कहते हैं कि अगर भारत में जीवन के मूल्य नहीं रहे तो विश्व में कहीं पर भी मूल्यों की रक्षा होने की संभावना नहीं है। और इसलिए भारत का विश्व के कल्याण में जो योगदान है, उस योगदान को पूर्ण करने के लिए यह समाज शक्तिशाली, सामर्थ्य संपन्न, संगठित होना चाहिए। इन्हीं उद्देश्यों को लेकर गत 85-87 वर्ष संघ इस देश के अंदर काम कर रहा है। आज जब हम देखते हैं कि इस विचारधारा को और इस समाज को दुर्बल करने के प्रयास दुनिया की विविध प्रकार की शक्तियां करती हुई दिखाई देती है। यह आज की बात नहीं,
सैकड़ों वर्षों से इस प्रकार का इस भूमि पर, इस समाज पर आक्रमण होता आया। ये समाज जीवन नष्ट हो, इस प्रकार की प्रवृत्ति लेकर चलने वाले विश्व के अन्य समूह इस देश पर इसी भावना को लेकर आक्रमण करते आए हैं। हमने अपने इतिहास में, अपने पुराणों में, अपने ग्रंथों में जो हमने युद्धों का वर्णन हम सुनते हैं, तो इस देश ने हमेशा ही धर्म के सामने अधर्म को खड़ा होते हुए देखा है, न्याय के सामने अन्याय को खड़ा होते हुए देखा है, सत्य के सामने असत्य का व्यवहार करने वाली शक्तियां खड़ी होती है, सज्जनों के सामने दुर्जन शक्तियां विरोध करने के लिए खड़ी होती है। परंतु हमारा अनुभव यह बताता है कि संघर्ष हुआ, उस संघर्ष में अंतिमतः विजय हमेशा धर्म की हुई, सत्य की हुई, न्याय की हुई, सज्जन शक्ति की हुई है। लेकिन इस देश में रहने वाले हिंदू समाज ने इन सारे असुरी शक्तियों को पहचानने की आवश्यकता है। कोई हिंसा के द्वारा समाज को भयग्रस्त करते हुए, आतंक का एक वातावरण निर्माण करते हुए इस देश के जनसामान्य के जीवन में भय निर्माण करने का प्रयास होता है। शस्त्र के आधार पर अपने बल का बलपूर्वक दुरुपयोग करते हुए इस समाज के सामने कई प्रकार की चुनौतियां खड़ी की जाती है। हमारा तो कभी शस्त्र पर विश्वास नहीं रहा। भारत हमेशा शस्त्र नहीं, शास्त्र लेकर चला है। हम शस्त्र के पुजारी नहीं है, परंतु आत्मरक्षा के लिए, आत्मसम्मान के लिए अगर उठाना पड़ता है तो शस्त्र भी उठाया जा सकता है। हमारे देवी देवताएं यही संदेश हम सबको देते आई है, परंतु हम अपनी ओर से कभी किसी पर आक्रमण करने के लिए नहीं गए, क्योंकि इस सिद्धांत पर हमारा विश्वास नहीं है। तो अत्याचार के द्वारा, हिंसाचार के द्वारा, शस्त्र के द्वारा इस समाज को समाप्त करने की कोशिशें कभी सफल नहीं होगी। आज एक दुनिया के अंदर कोई सेमेटिक रिलीजन्स है, संकुचित विचारधारा लेकर चले हुए संप्रदाय है, वो अपने धन के द्वारा, अपने बल प्रयोग करते हुए एक बहुत बड़ी साजिश, षड्यंत्र करते हुए इस समाज को दुर्बल बनाने का प्रयास मतांतरण के द्वारा, कन्वर्शन के द्वारा भी होता है। बंधुओं, इन चुनौतियों को समझने की आवश्यकता है। इन चुनौतियों के सामने हिंदू समाज एक आत्मविश्वास के साथ खड़ा रहे, यह आज समय की आवश्यकता है। दुर्भाग्य से कहना पड़ता है कि राजनीतिक क्षेत्र में केवल कोई आने वाले 2-4 चुनावों को सामने रखकर मतों के प्राप्त करने की लालच में हिंदू समाज को अपमानित किया जाता है। हिंदू समाज को उपेक्षा के रूप में रखकर बदनाम करने की कोशिश की जाती है। कोई इसको आतंकवादी कहता है, कोई इसके कारण समाज के अंदर सब प्रकार का एक विद्वेष का वातावरण निर्माण होता है, ऐसा कहा जाता है। कुछ लोगों को प्रसन्न करने के लिए यहां भगवा आतंकवाद, हिंदू आतंकवाद ऐसे शब्दों का प्रयोग किया जाता है। हिंदू कभी आतंकवादी नहीं हो सकता, और भगवा रंग का अगर आतंकवाद का प्रतीक माना जाए तो यहां के हजारों साधु संत, हमारे सारे धार्मिक क्षेत्र ये आतंक के केंद्र माने जाएंगे। हम सभी से निवेदन करते हैं
कैसी राजनैतिक आकांक्षाओं के पूर्ति के लिए समाज में इस प्रकार का गलत संदेश देने का कार्य नहीं होना चाहिए। आज जो भी चुनौतियां हैं, जो भी संकट है, अगर इस देश के संकटों को अगर देखा जाए तो वो हिंदू समाज के सामने ही संकट माने जाएंगे। आज हमारे मंदिर सुरक्षित नहीं, कई सैकड़ों वर्ष दूर किया बनाया गया था, राम मंदिर को नष्ट करते हुए कोई स्थान बनाया गया, उसकी रक्षा की चिंता की जाती है, परंतु वहां पर फिर एक बार भगवान राम का मंदिर स्थापन हो, इसको सांप्रदायिक माना जाता है। ये देश की अस्मिता है, देश का स्वाभिमान है, उसकी रक्षा करने वाले संकुचित सांप्रदायिक कैसे होता है? आज देश में हमारी पवित्र स्थान है, श्रद्धा के स्थान है, हम हमारे हिंदू समाज के पर्व शांति के साथ मनाते समय कई प्रकार की शंकाओं के द्वारा हम घिर जाते हैं। दीपावली आ गई, गणेश उत्सव आएंगे, दुर्गा पूजाएं चलेगी, भय का वातावरण बन जाता है कि कैसे संपन्न होंगे ये उत्सव, क्या ये उत्सव भारत में नहीं होंगे तो क्या भारत के बाहर मनाए जाएंगे? इसलिए इस प्रकार के अपने सभी श्रद्धा स्थानों के बारे में, हमारी मान्यताओं के बारे में, हमारे आशा के केंद्र है, हमारे अस्मिता के केंद्र है, उसको सुरक्षित रखने का प्रयास ये कभी सांप्रदायिक नहीं हो सकता है। अनावश्यक रूप से अपने राजनीतिक स्वार्थ के लिए हिंदू अस्मिताओं को संकुचित मानते हुए, लोकतंत्र के विरोध में खड़ा हुआ मानते हुए हम क्या प्राप्त करना चाहते हैं, इसका बहुत समीक्षा, बहुत चिंतन गहराई से इस देश के अंदर होना चाहिए। हम तो श्रेष्ठ सांस्कृतिक मूल्यों को लेकर चले हैं, परंतु आज भिन्न भिन्न प्रकार की एक जीवन शैली पर होता हुआ आक्रमण, यह भी हम सबके लिए चिंता का विषय है। बढ़ता हुआ भोगवाद, जीवन मूल्यों की उपेक्षाएं, जिस देश में महिलाओं को आदर से, सम्मान से देखा जाता है, उस देश की आज महिला अपने आप को सुरक्षित अनुभव नहीं करती। घर से निकली हुई महिला शाम को अपने घर पर सुरक्षित पहुंचेगी कि नहीं, इसका प्रश्न निर्माण हुआ है। किस प्रकार की परंपराएं, किस प्रकार की शैली इस देश के अंदर प्रवेश कर रही है, तो समाज के अंदर भी चिंतन होने की आवश्यकता है। यहां पर कन्याओं की भ्रूण हत्याएं होती है, कन्या को जन्म लेने से रोका जाता है। अगर किसी कुप्रथा के चलते यह होता होगा तो सारे हिंदू समाज ने एक संकल्प लेकर इन कुरीतियों को समाप्त करने के लिए प्रखरता से एक प्रतिबद्धता को लेकर खड़े होने की आवश्यकता है। अगर दहेज प्रथा होगी उसके मूल में, तो कन्याओं को सुरक्षित रखना है, तो इस दहेज प्रथा के संदर्भ में बहुत गंभीरता से सोचने की आवश्यकता है। इसे कई प्रकार की कुरीतियां हैं, इन कुरीतियों से मुक्त करते हुए एक सामर्थ्यशाली संगठित हिंदू समाज, यही इन सारी समस्याओं का उत्तर है। इसको समझने की आवश्यकता है, इस प्रकार का प्रयास होने की आवश्यकता है। आज हमारी जीवन के भिन्न भिन्न प्रकार के जीवन के क्षेत्र है, उन सारे क्षेत्रों के एक सामूहिक प्रयास होने की आवश्यकता है। आज मंच पर अपने बीच संगीत क्षेत्र में अपनी सारी साधना में लगे हुए, चिंतन के क्षेत्र में लगे हुए दो महानुभाव मंच पर उपस्थित है। मैं मानता हूं कि कला का क्षेत्र
साहित्य का क्षेत्र, शिक्षा का क्षेत्र, यह अगर ठीक रहा तो व्यक्ति संस्कारित होता है, संस्कारों का निर्माण होता है। अगर उसमें कहीं गलत आता है, उसमें कोई क्षरण होता है, तो वह विकारों को जन्म देता है। हमें सोचने की आवश्यकता है कि सारा समाज क्या विकारों की ओर जाएगा कि संस्कारों की ओर जाएगा। और इसलिए देश आज कई प्रकार के अंतर बाह्य, मैं केवल बाह्य शक्तियों को दोष देना नहीं चाहता, कोई भी बाहरी शक्तियां इस देश को दुर्बल बनाने के लिए निरंतर प्रयत्नशील रहेगी, परंतु देश का ये समाज क्या अपने इन प्रश्नों को समझते हुए जागरूक संगठित होकर कुछ करने के लिए आगे आए, इसकी आवश्यकता है। अगर कभी चाणक्य ने कहा होगा कि इस देश का नुकसान, देश की हानि जितनी विदेशी शक्तियों ने की है, उससे भी ज्यादा हानि इस देश के सज्जन लोगों के निष्क्रियता के कारण हुई है। आज आवश्यकता है कि ये जो सज्जन शक्ति है, ये सज्जनता अपने आप तक सीमित न रखते हुए एक शक्ति के रूप में समाज के साथ मिलकर हम सब मिलकर खड़े रहे, सारे भेद निर्माण करने वाली, विषमता निर्माण करने वाली, संकुचित भावनाओं को दूर रखते हुए हम एक देश के अंग है, एक समाज के अंग है, हम सब हिंदू है, गर्व के साथ कहते हुए हम सब लोगों को अपनी संकुचित भावनाओं से ऊपर उठकर विश्व के मंच पर खड़ा होना होगा। और इसलिए यहां की सामाजिक, राजनैतिक, आर्थिक, शैक्षणिक सभी प्रकार की व्यवस्थाएं इस देश की इस परंपरा के अनुकूल बने, इसकी आवश्यकता है। ऐसे चिंतन करने वाले लोग आगे आए, इसकी आवश्यकता है। अपना योगदान इस देश के विकास में दे, इसकी आवश्यकता है। मैं स्वामी विवेकानंद जी के उन विचारों का फिर एक बार स्मरण करते हुए मेरी बात पूरी करना चाहूंगा। स्वामी जी ने अपने भाषण में एक बार कहा कि इस देश के इस चिंतन की जो आधारभूत शिला है वो बहुत मजबूत है। हमारा चिंतन श्रेष्ठ है, सर्वकालिक है, किसी भी कालखंड में उसका महत्व है, विश्व के किसी भी समाज के लिए भी आवश्यक है। इस प्रकार का श्रेष्ठ चिंतन यह अपने भारत के चिंतन की एक आधारभूत नींव है, हमारा फाउंडेशन है। लेकिन किसी कारणों से इस फाउंडेशन पर, इस आधार पर बना हुआ भवन वह खराब हुआ है, उसमें कई प्रकार के दोष आए हैं। यह भवन आज जर्जर हो चुका है। आवश्यकता है कि इस मजबूत नींव पर फिर एक बार सशक्त समाज जीवन खड़ा रहे और विश्व को मार्गदर्शन करने का जो दायित्व ईश्वर ने हमको दिया है, उस दायित्व को पूरा करने के लिए, भविष्य के लिए सिद्ध होता जाए। इस कल्पना को लेकर, इस स्वप्न को लेकर कई ऋषि मुनियों ने अपना जीवन लगाया, कई क्रांतिकारकों ने लगाया, कई समाज सुधारकों ने लगाया, कई प्रकार के भक्ति मार्ग के संत महंतों ने लगाया। आज वर्तमान कालखंड में समाज ने भी इस प्रकार की बातों को समझते हुए, अपने भूमिका तय करते हुए भविष्य का उज्जवल भारत निर्माण करने में अपना योगदान तय करना चाहिए। आप सबसे इस कार्य के प्रति मेरा नम्र निवेदन है कि इस कार्य को पूर्ण रूप से मनोयोग से सहयोग करते हुए और अधिक शक्तिशाली बनाएं, इसी प्रकार का निवेदन प्रार्थना करते हुए आप सबको धन्यवाद देते हुए मेरी बात पूरी करता हूं। संघ उत्तिष्ठ। स्कंदवाद्य विभागशः 1 2 3 4 आरंभ।
కార్యక్రమానికి వచ్చినటువంటి మాతలు పెద్దలు అందరూ కూడా లేచి నిలబడవలసిందిగా ప్రార్థన. సంఘ దక్ష ధ్వజ ప్రణామ్. ఎక్ దో తీన్. సంఘ వీకిర వామ వృత ఆహ్రమ. ఘోష్ దక్ష. యాదగిరి గారు. శృంగ శివరాజ సిద్ధ. ఏక్ దౌ తీన్. ఏక్ దౌ తీన్. కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళు తమ స్థలాల నుండి అవసరమైనచో కదలవచ్చు. ఘోష్ ఆహ్రమ. ప్రతిభ్రమ చేస్తూ సగం పథకంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిభ్రమ చేస్తూ వేదిక వైపు రావాలి. ఘోష్ విన్యాసాలు ఉంటాయి, అట్లే ముందుకు వస్తాము. తిలకించవచ్చు. సగం పథకులు మాత్రం ప్రతిభ్రమ చేస్తూ ముందుకు రావాలి. ఆనకు ముందుకు రావాలి. మిగిలిన వాళ్ళందరూ అదే దిశలో వెనకాల వచ్చి సంపద చేయాలి. ఘోష్ దక్ష. అటువైపు దిశ చేస్తాం. తర్వాత ఇటువైపు వాళ్ళు ప్రతిభ్రమ చేస్తూ రావాలి. కేంద్ర ముఖ. ప్రతిభ్రమ వేదిక దగ్గరికి అందరు కూడా తమ తమ స్థలాల నుండి వీక్షించవచ్చు. అందరూ ఒకేసారి వేదిక దగ్గరికి గుంపుగా రాకండి. सावधान. केंद्र इजो. వంశీవాదకులు పూర్తి ఇటు చివరికి వచ్చి సంపద చేయాలి. శంఖ ఇటు చివరి వచ్చి సంపద చేయాలి వరుసగా. ఘోష్ సిద్ధ. ఆనకుదల శ్రీరామ్ రచన. ఏక్ దో ఏక్ దో.
उदय शंख उदय बजाना। उदय सावधान सब आक्रम खोश दक्ष खोश सिद्ध वंशीदल शिवरंजनी एक दो अग्रवाद अनुवाद।